ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులైన శ్రీనుడైన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నిక్కులేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నేను ప్రభా. వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. దుఃఖపడు వారు ధన్యులు అన్నావు ప్రభా. మేము దుఃఖపడుచు ప్రార్థించుచుండగానైనా ప్రభా మా ప్రార్థనను ఆలకించమని అడుగుచున్నాం ప్రభా. వాక్యంలో నిలకడ కలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము విని మేము మారు మనసు పొందే భాగ్యమును దయచేయమని నా ప్రార్థనని నీ పాదసని చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 15:26 చూద్దామండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలియాకును వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ఏంటదండి? ఏమన్నాడు? ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములను మీకు నేను మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినిన ఎడల ఆయన దృష్టికి న్యాయమైనదే చేస్తానంటున్నాడు. యెహోవా దృష్టికి మనం ఏది న్యాయమో ఏది అన్యాయమో దేవునికి తెలుసు. దానిని బట్టి మనకి తీర్పు తీరుస్తానన్నాడు. ఆయన ఆజ్ఞలను విధేయులైన ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియనని అంటున్నాడు. ఐగుప్తీయులకు అనేకమైన రోగములు వచ్చి ఉన్నవి, అనేకమైన తెగుళ్ళు వచ్చి ఉన్నవి, అనేకమైనవి వారికి కష్టంలో వచ్చి ఉన్నవి. అవి ఏవి కూడా మీకు రానియను అని అంటున్నాడు. అవి నుంచి మిమ్మల్ని కాచి కాపాడుతాయి. ఎప్పుడు? ఆ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనినప్పుడు. ఆయన ఆజ్ఞలను మనం ఎప్పుడైతే గైకుంటామో దేవుడు ఐగుప్తీయులకు వచ్చిన రోగములను మనకు రానివ్వనని అంటున్నాడు. నేను స్వస్థపరచు యెహోవాని నేనేను. దేవుని స్వస్థత మనపైన ఉంటుంది. స్వస్థపరచు యెహోవాని నేనేనాను. మనకి ఏ శోధన వచ్చినా ఏ వేదన వచ్చినా కూడా దేవుడే స్వస్థపరుస్తాడు. మనుషుల వల్ల ఏమీ కాదు. మనుషులు ఏమిటంటే ఇలాంటి కొంచెం సేపు కనపడి కొంచెం సేపు మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలే మనవి. మనం ఎదురకుండా ఒకటి మాట్లాడతారు, వెనకాల ఒకటి మాట్లాడతాయి. ఈ మనుషుల మాటలకు మనము దూరంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలకు మనము దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనం గైకుంటామో అప్పుడు మనకి ఏ రోగములను రానివ్వనని అంటున్నాడు. ఏ దోషమును కూడా మన దగ్గరికి రానివ్వనని అంటున్నాడు. ఆయనే స్వస్థపరుస్తానంటున్నాడు. ఏది వచ్చినను కూడా యెహోవాయే మనకు స్వస్థతనిస్తానంటున్నాడు. స్వస్థపరచు యెహోవాని నేనే అని అంటున్నాడు. స్వస్థపరచు యెహోవాని నేనే అన్నప్పుడు మన భారం అంతా ఎవరి మీద వేసుకోవాలి? దేవుని మీద వేసుకోవాలి. దేవుని మీద ఆధారపడి ఉంటే మనకి ఏదైనాను కూడా మన దరికి రాదు. ఏ శోధన ఏ వేదనను కూడా మన దరికి రానివ్వడు. ఆయనే మనలను కాచి కాపాడుతాడు. ఆయన దరి నుంచి మనము స్వస్థత పొందుతాము. మనుషుల వల్ల మనం స్వస్థత పొందుతామా? మనుషుల వలన మనం స్వస్థత పొందాము కదా. యెహోవా వలనే, దేవుని వలనే మనకి స్వస్థత. ఆయన నిజమైన రక్షకుడు. ఆయన నిజమైన రక్షకుడు. మనలను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన మనం చేసినవన్నీ కూడా ఆయన నింద వేసుకున్నాడు. మనుషులు ఏంటంటే మన ఎదురుకుండా ఒకటి మాట్లాడతారు, వెనకాల ఒకటి మాట్లాడతారు. కానీ అది కాదు. దేవుడైతే మన హృదయంలో ఏమున్నది, మనం ఏమి మాట్లాడుతున్నాము, మనం ఎలా ఉంటున్నాం అనేది దేవుడు పరిశీలన చేసి దానిని బట్టి మనకి తీర్పు తీరుస్తాను అంటున్నాడు. మనము ఆయన ఆజ్ఞలను గైకుంటే మనకి సమస్తమును కూడా సాధ్యమని అంటున్నాడు. దేవుని మీద విశ్వాసము ఉంచాలి, దేవుని మీద నమ్మకము ఉంచాలి. ఏమంటున్నాడంటే ఆయన ఆజ్ఞలను గైకుంటే సమస్తమును కూడా శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల విధేయులై తన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగంలోని మీకు ఏదీ రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అని అంటున్నాడు. ఆ తరువాత వారు ఏలినకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే నీళ్ల యొద్ద తిరిగిరి. ఏంటంటే ఏలినాకు వచ్చిరి. ఏలినాకు వచ్చిన తరువాత ఏమి జరిగింది? అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద తిరుగుచున్నారు. ఏంటంటే దేవుడు మనకి ఈ నీళ్లను త్రాగటానికి ఇస్తాడు. నేను స్వస్థత పొందుతాను ఈ నీళ్లు తాగటం వలన. ఈ 70 నీటి బుగ్గలను నేను తాగితే నాకు స్వస్థత కలుగుతుంది. ఈ 12 నీటి బుగ్గలను
70 ఈత చెట్ల నుండి నేను స్వస్థత పొందుతానేమో అని. ఎందుకంటే దేవుడు ముందే చెప్పి ఉన్నాడు కదా, స్వస్థపరచు యెహోవాని నేను స్వస్థపరుస్తాను కాబట్టి. అంజూరపు చెట్టు కింద చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కాయలు ఉన్నాయంటారా? కాయలు లేవు. అయినాను సరే యేసుక్రీస్తు వారు అది తెలియక వెళ్ళి ఉన్నారు. వెళితే అక్కడ ఒక్క చెట్టుకి కాయ కూడా ఆకులు అయితే చాలా ఉన్నాయి. ఆకులను చూసి వెళ్ళగానే అది అంజూరపు చెట్లు కాలము కాదు కాబట్టి అక్కడ అంజూరపు, కానీ దేవుడు ఆ చెట్టును శపించాడు. శపించిన తర్వాత కూడా తర్వాతే తెలుసుకుని దాని శాపమును వెనక్కి తీసుకుని ఉన్నాడు. అలాగే మనల్ని కూడా దేవుడు ఒక్కొక్కసారి విడిచిపెడుతూ ఉంటాడు. విడిచిపెట్టి అలాంటినప్పుడు విడిచిపెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే స్వస్థత. ఏంటి ప్రభువా, నాకు ఈ శోధన వచ్చిందంటే నాలో లోపం ఏంటి, నేను ఎందుచేత ఇలా ఉన్నాను, లేకపోతే నేను తెలిసి తెలియక ఏదైనా చేశానా, నేను ఒకవేళ తెలిసి తెలియక చేస్తున్నాను క్షమించు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోగానే దేవుడు మనకు స్వస్థతను కలుగజేస్తాడు. యెహోవా రఫా అనగా నేను స్వస్థపరుస్తాను అని అర్థం. యెహోవా రఫా అంటే స్వస్థపరుస్తాను అని అర్థము. దానికి యెహోవా రఫా మన పైన ఉన్నప్పుడు దేవునికి కూడా మనం భయపడవలసిన పని లేదు. మనం దేవుని యందు మాత్రమే భయము కలిగి ఉండాలి. దేవుని యందు వినయమును విధేయతను కలిగి ఉంటే మనకి ఏదైనాను సాధ్యమవుతుంది. మనం అనుకుంటాము దేవుడు కాదులే అని అనుకుంటాం, కానీ దేవుని ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు. దేవుని మాట సెలవివ్వగానే మనకి ఏది కూడా జరగదు. దేవుని మాట సెలవిస్తేనే మనకి ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది. మనం అనుకోవచ్చు డాక్టర్ల దగ్గరికి వెళతాము, డాక్టర్ సరైన ట్యాబ్లెట్ రాయాలంటే, సరైన మందు రాయాలంటే దేవుని ఆజ్ఞనే కదా. దేవుని ఆజ్ఞ లేకుండా డాక్టర్ కూడా అక్కడ ఉండకపోవచ్చు. మనం ఒక్కొక్కసారి వెళ్తాం, చాలా నీరసంగా వెళ్తే అక్కడ డాక్టర్ ఉండడు. ఎందువలన? అది దేవుని ఆజ్ఞ కాదు. కానీ మనం చాలాసేపు వెయిట్ చేసి విసుగుపోయి ఒక్కొక్కసారి వెనక్కి వచ్చేస్తూ ఉంటాం. అలాంటినప్పుడు కూడా చాలాసేపు నిలబడతాం. కానీ డాక్టర్ వచ్చేంత వరకు మనకి ఓపిక ఉంటే ఉంటాము, ఓపిక లేదని మళ్ళీ రావచ్చు అని వచ్చేస్తాం. కానీ మళ్ళీ వచ్చేసి వెళ్ళిన తర్వాత డాక్టర్ అంటే ఏంటంటే అది ఏ సమయమునకు మనకి ఏ వైద్యం అందాలో దేవునికి తెలుసు. నేను రోగుల కొరకు ఈ లోకంలోనికి రాలేదు, కానీ నేను అనారోగ్యంగా ఉన్న వారికి మాత్రమే. మనకు ఆరోగ్యంగా ఉన్నామనుకో మనకి డాక్టర్ అవసరమా? డాక్టర్ అవసరం లేదు. అదే మనకు జ్వరం వచ్చిందనుకో డాక్టర్ అవసరం. దేవుడు కూడా పాపులను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను అన్నాడు. అంతేగాని మన వైద్యుల కొరకు రాలేదని చెప్పుచున్నాడు. ఆరోగ్యంగా ఉన్నవారి వరకు నేను రాలేదంటున్నాడు. అలాగే దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి ఉంటే దేవుడు కంపల్సరీ స్వస్థపరుస్తాడు. ఆకాశమందున్న ఆసీనుడు మన వైపు చూస్తున్నాడు. కొండల తట్టు మనము సహాయముతో ఎదురు చూస్తున్నాము. కొండల తట్టు మనం సహాయం కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. విడిచిపెట్టేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. స్వస్థపరచు యెహోవాని నేనే అన్నాడు. అలాంటినప్పుడు స్వస్థపరచు యెహోవాని నేనే అని అన్నప్పుడు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. కాదంటే కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో. ఆలస్యం వెనకాలే అద్భుతములు జరుగుతాయి, ఆశ్చర్య క్రియలు జరుగుతాయి, ఎన్నో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటాము, ఈలోపు తొందరపాటు పడిపోతాము. ఈలోపు మనం ఏం చేస్తామంటే నిరీక్షణను కోల్పోతాం. పట్టు విడవక దేవుని ప్రార్థన చేయాలి. అబ్రహాము వలె, ఇస్సాకు వలె మనము పట్టు విడవకుండా విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేస్తే సమస్తమును కూడా మనకి సాధ్యమే. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్థుతులపైన వస్తున్నాడు అని దేవా నీకు వందనములు, స్తోత్రాలు నైనా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నైనా. ప్రభువా వాక్యము వినుటకు మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు నైనా. ప్రభువా మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించిన ఆయన ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన. స్వస్థపరిచే యెహోవాని నేనే నా స్వస్థపరచమని అడుగుచున్నాం మా హృదయములు మార్చమని అడుగుచున్నాం వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడి వయసులో ఉన్నవారిని, వెధవరాలని చెడబిడతలని, బాలింతలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం బస్సుల్లో వెలుచున్నట్టు వారిని, రైల్లో వెలుచున్నట్టు వారిని, హెలికాప్టర్లో వెలుచున్నట్టు వారిని వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాను నాయన. వారి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయమని అడుగుతున్నాం సొంత ఇళ్ళ కోసం చూస్తున్న వారికి సొంత ఇళ్ళు దయచేయమని అడుగుతున్నాం నేను పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారి పిల్లలు దయచేయమని అడుగుతున్నాం ఇతర దేశంలో పని చేసుకుంటున్నారు నాయన వారు పని చేసుకునేటప్పుడు శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన. పని లేక చాలామంది బాధపడుతున్నారు పనిని దయచేయమని అడుగుచున్నాం సొంత వాహనముల కోసం ఎదురు చూస్తున్నారు బిజినెస్లు పెట్టుకోవాలంటున్నారు ఆ బిజినెస్ అంతట్లో తోడునేడుగా ఉండమని అడుగుచున్నాను ప్రతి ఒక్కరి కుటుంబములో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం నీ కనికరమును, నీ దయని దయచేయమని అడుగుచున్నాం యవనస్తులు త్రొట్టెల్లో పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను నా ప్రార్థన
ప్రార్థనను నీ పాదసనికి చేర్చుకోమని యేసుకుంటున్నాం బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.